నేను మీటింగ్కి పోయిస్తాను చిన్న. ఏజల్ ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నేను మీ జగనన్న చెల్లెలి షర్మిల. మా జగనన్న ప్రజల కోసం ఓదార్పు యాత్ర చేశారు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు నక్కలాగా మాటలు చెప్పి పార్టీని గెలిపించుకున్నాడు. గొర్రెల్లాగా ఓటు వేసి గెలిపించినారు. మీకు ఓటు వేసేటప్పుడు జగనన్న గుర్తుకు రాలేదా ప్రజలారా? మన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ప్రజానాయకుడు, ప్రజల కోసమే ఉన్నాడు. ప్రజలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలారా, మన సొమ్ముతోనే ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు హయాంలో ఏం జరుగుతుంది తెలుసుకోండి. ఇంకైనా తెలుసుకొని జగనన్ని గెలిపించండి. జగనన్న హయాంలో కరెంట్ ఫ్రీ, బస్ ఫ్రీ, భోజనం ఫ్రీ. ప్రజలారా, ఇంకైనా తెలుసుకోండి. నిజాయితీగా గెలిపించండి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మనకు అన్ని రకాలుగాను మనకి మంచి జరుగుతుంది. ప్రజలారా, నేను జగనన్న చెల్లెలి. మీకోసం వచ్చాను. జగనన్న పంపించారు నన్ను. మీకోసం వచ్చినాను. ప్రజలారా, అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు. ప్రజల కోసమే బతుకుతున్నాడు. ప్రజానాయకుడు. ప్రజల కోసమే బతుకుతున్నాడు. ప్రజలారా, అర్థం చేసుకోండి. ప్రజలారా, కొంచెమైనా అర్థం చేసుకొని ఇంకైనా కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు నక్కలాగా మాటలు చెప్తాడు. చంద్రబాబు మాటలనే మీరు నమ్ముతారు. జగనన్న ప్రజానాయకుడు, నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగనన్న కోసం ఎంతో ఓదార్పు, ప్రతి ఊరు తిరిగి ఎంతో ఓదార్పు చేశాడు. రైతన్న కష్టమంతా తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఉండి ఇక్కడ పోకుండా, ఏం తెలుసుకోకుండా నక్కలాగా మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఓటు గెలిపించుకొని ఈరోజు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ప్రజలారా, కళ్ళు తెరవండి. ప్రజలారా, కళ్ళు తెరవండి. తెరిచి చూడండి. ఇంకైనా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం మనమంతా చేరి. జై వైఎస్ఆర్ పార్టీ, జై జగనన్న, జై వైఎస్ఆర్ పార్టీ. ప్రజలారా, కళ్ళు తెరవండి. జై జగనన్న, జై వైఎస్ఆర్ పార్టీ. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలని నిన్ను మనవించుకుంటాను. ప్రతి ఒక్కరికి నేను మన జగనన్న చెల్లెలుగా నేను అభ్యర్థి. ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను. జగనన్న గెలిపించుకుందాం. ప్రతి ఒక్కరికి జగనన్నను గెలిపించుకొని వైఎస్ఆర్ పార్టీకి ముందరు తీసుకొని మన సంక్షేమాలన్నీ అమలు పరుస్తాము. మనం ఏమనుకుంటున్నామో అన్నీ అమలు పరుస్తాము.